హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి నాన్ లోకల్ విద్యార్థులకు ఒక శుభవార్త వినండి. ఉన్నత విద్యలో నాన్ లోకల్ కోటా ఎత్తివేత, ఇకపై సీట్లన్నీ స్థానికులకే జీవో విడుదల. చాలా హ్యాపీ ఇది నాన్ లోకల్ విద్యార్థులకు. ఇక విషయానికి చూద్దాం. తెలంగాణలో ఉన్నత విద్యకు ఇకపై నాన్ లోకల్ కేటగిరీ ఉండదు. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్య కోర్సులతో పాటు డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మా డి, బిజినెస్, లా ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లను ప్రభుత్వం సవరించింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగి తారానా ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2013 ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2013 ప్రకారం మన తెలంగాణ రాకముందుకు కొన్ని ఒప్పందాలు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2 భాగాలుగా చేస్తూ మన తెలంగాణ, ఆంధ్రాగా విభజించడం జరిగింది. ఇది వచ్చేసి దీని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2013 ప్రకారం రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్థానికులకు 85%, స్థానికేతరులకు 15% కోటా అమల్లో ఉంది. ఇది ఈ పునర్విభజన చట్టం 2013 ప్రకారం స్థానికులకు 85%, స్థానికేతరులకు 15% కోటా అమల్లో ఉంది. గత ఏడాది జూన్ 2తో ఆ చట్టంలో విధించిన 10 ఏళ్ల గడువు పూర్తవడంతో మొత్తం సీట్లను స్థానికులకే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెరీ గుడ్, చాలా మంచి నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వానికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇక చూద్దాం. చట్టం విధించిన 10 ఏళ్ల గడువు పూర్తవడంతో మొత్తం సీట్లను స్థానికులకే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికేతరుల కోటాను ఎత్తివేశాక మిగిలే 15% సీట్ల భర్తీపై ప్రభుత్వం ఇప్పటికే నిపుణుల కమిటీని నియమించింది. ఉన్నత విద్యపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ కమిటీ నివేదికను అందజేసింది. 15% సీట్లను 4 భాగాలుగా విభజించింది. ఇందులో రాష్ట్ర విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల కేంద్ర సర్వీస్ ఉద్యోగాల కారణంతో ఇతర రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలని సిఫారసు చేసింది. అయితే బాగుంది ఇది, ఇతర రాష్ట్రాలలో చదివిన మన తెలంగాణ విద్యార్థులకు. ఇక ఇందులో కూడా తల్లిదండ్రులు కేంద్ర సర్వీస్ ఉద్యోగాల కారణంతో, అంటే వీళ్ళకు కేంద్ర సర్వీస్ ఉద్యోగాలు వస్తాయంటే ఇక్కడ కేంద్రంలో సర్వీస్ ఉద్యోగాలు వచ్చినప్పుడు మన రాష్ట్రం వారు వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వారి యొక్క పిల్లలను ఆయా రాష్ట్రాల్లో చదివించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క 15% సీట్లు 4 భాగాలుగా విభజించి ఇందులో రాష్ట్ర విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల కేంద్ర సర్వీస్ ఉద్యోగాల కారణంతో ఇతర రాష్ట్రాలతో చదివిన తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలని సిఫారసు చేసింది. అయితే వీరు 10 ఏళ్ళు తెలంగాణలో చదివి ఉండాలనే నిబంధనను విధించింది. అంటే 10 ఏళ్ళు, మినిమం 10 ఏళ్ళు తెలంగాణలోనే చదివి ఉండాలనే నిబంధన కూడా పెట్టింది. మళ్ళీ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లల ఉద్యోగుల జీవిత భాగస్వాములను కూడా 15% కోటాకు అర్హులుగా పరిగణించాలని సూచించింది. కమిటీ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం వాటిని ఆమోదిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ కమిటీ సూచించినటువంటి సిఫారసులు కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. వీటిని నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున నేను ఏకీభవిస్తున్నాం. మన ప్రభుత్వం కూడా ఉత్తర్వులను విడుదల చేసింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.